నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకా మొలచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడిలో గాయపడిన బాధిత మహిళను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. జిల్లా ఆసుపత్రిలో బాధిత మహిళను పరామర్శించిన అనంతరం దాడికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టమని, నిందితులను చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి పాశవిక చర్యలు జరగడం బాధాకరమని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. బాధిత కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వ పరంగా కొంత భూమిని అందిస్తామన్నారు. బాధిత పిల్లలకు ప్రభుత్వ పరంగా విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.